డిగ్రీ లెవెల్ అయిపోయిన తర్వాత అంటే బీఫార్మసీ ఏదైనా డిగ్రీ బీటెక్ ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం మనకి నచ్చిన జాబే రావాలని అట్లా పట్టుబట్టి కూర్చోకుండా ఏ ఫీల్డ్లో మనకి జాబ్ ఆఫర్ వచ్చిందో అందులో పోయి సెటిల్ అవ్వాలి. ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిపోతే మనకి శాలరీ ఇంక్రిమెంటు అవన్నీ తర్వాత నెక్స్ట్ స్టెప్లో వస్తాయి. అంతేగాని స్టార్టింగే నాకు ఇంత శాలరీ కావాలి ఇంత జాబ్ కావాలి అని ఫిక్స్ అయితే మాత్రము చాలా ల్యాగ్ అవుతుంది. ఆ గ్యాప్లో మళ్ళీ తర్వాత నువ్వు నెక్స్ట్ ఇయర్కి అట్లా 1 ఇయర్ అట్లా గ్యాప్ వచ్చిందనుకో, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఏమంటే ఈ 1 ఇయర్ ఏం చేసావు అని అడుగుతారు. అందుకోసమే అట్లా చేసుకోకుండా ఇమ్మీడియట్ ఎందులో వస్తే అందులో జాబ్లో ఎంటర్ అయిపోవాలి. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఏ ఏరియా ఇంట్రెస్ట్ ఉందో అక్కడికి నువ్వు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. అట్లా చేసుకుంటే నీకు ఆ గ్యాప్ అనేది రాదు. ప్లస్ ఆ గ్యాప్లో నీకు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఫర్దర్ కెరీర్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్లా ప్లాన్ చేసుకోండి. ఓకే. ఇంటర్వ్యూ చేసే టైంలో కూడా మీ ఐ కాంటాక్ట్, మీ ప్రెజెన్స్, అపియరెన్స్ ఎట్లా ఉంది అన్నీ వాళ్ళు చెక్ చేసి రీచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాల్యుబుల్ ఆ టైంలో. ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు, మీరు ఆన్సర్స్ ఇస్తారు అంతే. అదే కాకుండా మన బిహేవియర్, మన ఇంప్రెసివ్ నేచర్ ఎలా ఉంది అనేది, మనం ఎలా అందరితో మింగిల్ అవ్వగలమా లేదా, మన యాటిట్యూడ్ ఎలా ఉంది, ప్రతిదీ పాయింట్ అవుతుంది అక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ కౌంట్ అవుతుంది. కాబట్టి అన్నిటినీ కొంచెం టాలీ చేసుకొని కొంచెం ప్రిపేర్ అయ్యి మెంటల్గా ఫిజికల్గా అన్నిటికీ ప్రిపేర్ అయ్యి అటెండ్ అవ్వండి. అంతేకాకుండా ఆ జాబ్ మీకు వస్తే అక్కడ ఉండే డ్యూటీస్ ఏంటో కూడా కొంచెం ఐడియాతోని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే మీరు కొంచెం దాని గురించి కొంచెం వర్కౌట్ చేయండి. ఒకవేళ మీకు ఫార్మసిస్ట్ జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, ఒకవేళ నీకు ఆ జాబ్ వచ్చేస్తే నువ్వు ఎట్లా ఏమేమి వర్క్స్ ఉంటాయి, ఏమేమి డ్యూటీస్ ఉంటాయి వాటి మీద కూడా ఫోకస్ పెట్టుకోవాలి. అప్పుడు నీకు అక్కడ పోయినప్పుడు ఆ టెన్షన్ అవేమి ఉండవు అన్నమాట. ఓకే. ఆల్ ద బెస్ట్.